విద్యను గూర్చి బహుళ ప్రచారము సలుపువారలు కలరు చాలా మంది. బ్రహ్మ విద్యను గూర్చి బహుళ ప్రచారము సలుపువారలు కలరు చాలా మంది. కానీ ఆచరించు ఘనుడు ఒక్కడు లేడు. కానీ ఆచరించు ఘనుడు ఒక్కడు లేడు. సత్యమైన మాట సాయి బాట, సత్యమైన బాట సాయి మాట, సత్యమైన బాట సాయి మాట. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, సృష్టి క్రమమును పురస్కరించుకొని మానవునకు బ్రహ్మకు ఉండిన సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మ విద్య మనకు లభ్యమవుతుంది. బ్రహ్మ అనగా అనంతమైనటువంటి తత్వమే. ఇట్టి అనంత తత్వము నుండి ఆకాశము ఆవిర్భవించినది. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి తేజస్సు, తేజస్సు నుండి గాలి, గాలి నుండి పృథ్వీ, పృథ్వీ నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నము, అన్నము నుండి పురుషుడు. ఈ పురుషునకు బ్రహ్మకును ఉండిన సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఈ క్రమంను పురస్కరించుకొని విచారించినప్పుడు కేవలము పురుషుడు అనంతమైనటువంటి యొక్క శక్తి నుండియే ఆవిర్భవించాడనేటువంటి సత్యము అర్థమవుతుంది. బ్రహ్మానందము అనే పదమునందు బ్రహ్మ ఆనందము ఇవి రెండు పదములుగా చేరుతూ వచ్చాయి. బ్రహ్మానందం అనేటువంటిది ఒక్క పదము కాదు, ఇది సమాసము. బ్రహ్మ వేరు, ఆనందం వేరు. ఈ రెండు పదములు విభజించినప్పుడు మనకు ప్రత్యేకముగా గోచరిస్తాయి. మానవుడు అన్నము నుండి ఆనందం వరకు ప్రయాణం సలుపుతూ వచ్చాడు. మానవుని యొక్క అభిష్టము ఆనందమే, అది ఏ గమ్యం. ఈ ఆనందమును బ్రహ్మముతో చేర్చినప్పుడే ఇది బ్రహ్మానందము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది. కనుక మానవుడు బ్రహ్మకును మానవత్వమునకు అవినాభావ సంబంధమున్నదని చక్కగా అర్థం చేసుకున్నటకు సాధ్యమవుతుంది. ఇట్టి బ్రహ్మ విద్య అనేటువంటిది కేవలము ఒక బ్రహ్మము ద్వారానే మనకు లభ్యమవుతుంది. అయితే మానవుడు లౌకికమైనటువంటి జగత్తుతో కట్టబడటం చేత ఈ బ్రహ్మతత్వాన్ని విస్మరించి జగత్తత్వాన్ని విశ్వసించి తాను ఈ బ్రహ్మతత్వమునే గుర్తించుకొనలేకపోతున్నాడు. సామాన్యమైన మానవుడు రాగ భయ క్రోధములతో కూడటం చేత ఈ విధమైనటువంటి యొక్క బ్రహ్మానందమునకు అత్యంత దూరమవుతున్నాడు. రాగ భయ క్రోధములు అనేటువంటి దానిని మనము త్యజించటం చేతన ఈ బ్రహ్మానందమును కొంతవరకు అర్థం చేసుకోగలం. వీటిని త్యజించినంత మాత్రమున చాలదు. భగవత్ ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. భగవత్ ప్రేమను అభివృద్ధి పరచుకున్నంత మాత్రమున చాలదు. బ్రహ్మ ప్రేమకు సమీపుడు కావాలి.
సమీపించినంత మాత్రమున చాలదు. పరిపూర్ణమైనటువంటి పరతత్వం పైన తాను ఆధారపడేవాళ్ళ. అప్పుడే మానవత్వము దివ్యత్వంగా మారడానికి వీలవుతుంది. తైత్తిరీయోపనిషత్తునందు విద్యార్థులకు అధ్యాపకులు బోధించినటువంటి ఈ శిక్షావల్లి యొక్క ప్రమాణము, శిక్షావల్లి యొక్క సారము ఈ విధమైనటువంటి బ్రహ్మానంద ప్రాప్తిని పొందే నిమిత్తమై ప్రబోధిస్తూ వచ్చారు. బ్రహ్మ విద్య అనగా కేవలము మానవాతీతమైనటువంటి విద్య కాదు. నిత్య జీవితములో సత్య మార్గాన్ని గడిపేటువంటి, వ్యక్తిత్వాన్ని పోషించేటువంటి సహజమైనటువంటి యొక్క సాధనలే. ఇట్టి సాధనా సంపత్తిని మానవుడు దినదినాభివృద్ధి చేసుకోవాలి. దీనికి ఈ బ్రహ్మతత్వమునకు అనగా అనంతమైనటువంటి తత్వమునకు 3 విధములైనటువంటి రూపంలో నిరూపిస్తూ వచ్చింది ఉపనిషత్తు. విరాట్టుడు అని, హిరణ్య గర్భుడు అని, అవ్యాయకృతుడు అని ఈ 3 రూపములు కూడాను స్థూల సూక్ష్మ కారణములకు సంబంధించినటువంటివి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తితో చేరినటువంటివి. విరాట్టుడు అనగా భౌతిక శరీరముతో కేవలము తాను దీర్ఘాయుష్యుడిగా నుండి తాను స్థూలమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించి జాగ్రత్త అవస్థ స్వరూపుడైన ఆత్మతత్వమే విరాట స్వరూపుడు. ఈ జాగ్రత్త అవస్థ స్వరూపుడైనటువంటి ఆత్మతత్వమునకే విరాట స్వరూపుడు అని పేరు. ఇతను నానా రూపములను ధరించి నానా నామములతో ప్రకటితమవుతుంటాడు. అనగా చరాచర ప్రపంచమంతయు కూడాను తన యొక్క రూపంగా నిరూపించి, ఆకాశాది పంచభూతములను కూడాను తన రూపములుగా నిరూపించి, పిపీలకాది బ్రహ్మ పర్యంతము కూడాను తన రూపములుగా నిరూపించి, సర్వం విశ్వస్వరూపం అనేటువంటి యొక్క స్థితికి తాను రావటం చేతనే అతనికి విరాట స్వరూపుడు అన్నారు. అనగా కొండలు, గుట్టలు, నదులు, పర్వతములు, సముద్రము, సర్వ దృశ్య కల్పితమైనటువంటి జగత్తంతా కూడాను విరాట స్వరూపమే. ఇది అది అనేటువంటి భేదములు లేకుండా ఏది కనిపించునో అదంతా విరాట స్వరూపం యొక్క అంశములే. కనుక విరాటుడు అనగా బాహ్య జగత్తులకు సంబంధించి స్థూలమైనటువంటి జగత్ స్వరూపాన్ని ధరించి తాను ఈ జగత్తులకు ఆదర్శాన్ని అందించేటువంటిది. ఇతనికి మరి 2 పేర్లుంటున్నాయి. రెండవది వైశ్వానరుడు అని. వైశ్వానరుడు అనగా ప్రతి వ్యక్తి యందు కూడాను నేను నేను అనేటువంటి యొక్క పదము చేత నిరూపించినటువంటి వాడు. రాజు మొదలు రైతు వరకు, భిక్షగాని మొదలు శ్రీమంతుని వరకు, బాలుడి మొదలు వృద్ధుని వరకు, స్త్రీ మొదలు పురుషుని వరకు తనను తాను పరిచయం కావించుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడాను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగపెడుతున్నాడు. తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకునే సమయంలో ఐ అనేటువంటిది ఉపయోగపెడతాడు. కాబట్టి నేను అనేటువంటి పదము సర్వజీవులు యందు ఉంటున్నది. సర్వజీవులు యందు కూడాను నేను నేను అనేటువంటి పదమును ఉచ్చరించేటువంటి వాడే వైశ్వానరుడు. ఇంకా 3వ పేరు వైరాజసుతుడు అని పేరు. వైరాజసుతుడు, విశ్వానరుడు, విరాటుడు ఈ 3 కూడాను ఒక్కరి యొక్క వివిధ నామములే. వైరాజసుతుడనగా తాను ఒక విచిత్రమైనటువంటి స్వరూపము ధరించినటువంటి వాడు. అందరి యందు ఉండి కూడాను తాను లేనట్టుగా, అన్ని పనులు చేస్తూ తాను చేయనట్టుగా, అన్నింటినీ అనుభవిస్తూ తాను అనుభవించినట్టుగా ఈ విధమైనటువంటి యొక్క రూపంలో ధరించినటువంటి వాడు కనుకనే ఇతనికి వైరాజసుతుడు అని. ఇది విరాట స్వరూపుని యందు 3 భాగములుగా ఏర్పడిన అంతరార్థములు. ఇంకా రెండవది
హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అనగా సమస్త జ్ఞానములకు ఆది మూలుడు. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక ఈ సర్వజ్ఞానములు కూడాను హిరణ్య గర్భుడి నుండి ఆవిర్భవించినటువంటివి. జ్ఞాన భాస్కరుడు అని కూడా చెప్పవచ్చు. భాస్కరుడు ఉదయించినప్పుడు హిరణ్యమయ స్వరూపాన్ని ధరిస్తుంటాడు. ప్రకృతిని కూడాను హిరణ్యమయంగా మారుస్తాడు. కనుకనే ఇతను జ్ఞాన భాస్కరుడు అని చెప్పినప్పుడు కూడాను ఇతనికి హిరణ్య గర్భునకు సరైన అర్థం ఉంటుంది. సమస్త సృష్టి కూడాను ప్రప్రథమంలో హిరణ్య గర్భుడి నుండి వచ్చినటువంటిది. హిరణ్య గర్భుడు అనేటువంటిది మొట్టమొదట ఒక ఓవల్ షేప్, మొన్న తీసిన రీతిగా బంగారు గుడ్డుగా ఉంటుంటాది. ఈ విధమైనటువంటి ఆకారం నుండి మొట్టమొదట నోరు పుట్టింది. అందు నుండి శబ్దము ప్రారంభమైంది. తదుపరి నాసికం పుట్టింది. ఇందు నుండి గాలి ప్రారంభమైంది. తదుపరి కన్నులు పుట్టాయి. ఈ కన్నుల నుండి అగ్ని ప్రారంభమైంది. తరువాత చెవులు పుట్టాయి. ఇవి దిక్కులన్నీ ప్రారంభమైనాయి. ఈ విధంగా మొట్టమొదట మానవ స్వరూపమైనటువంటి ఆకారమైనటువంటి జీవితమైనటువంటి దీనికి హిరణ్య గర్భుడే మూలాధారుడు. ఈ హిరణ్య గర్భుడి నుండియే సమస్త జీవులు కూడాను ఉద్భవిస్తూ వచ్చాయి. ఈ సమస్త జీవులకు కూడాను నిత్యానిత్య పరిశీలన చేసేటువంటి విజ్ఞాన, ప్రజ్ఞాన, సుజ్ఞానములు కూడాను హిరణ్య గర్భుడే ప్రసాదిస్తూ వచ్చాడు. దేనిని పొందవచ్చును, దేనిని పొందకూడదు, దేనిని చేయవచ్చు, దేనిని చేయకూడదు, మానవునికి ప్రధానమైనటువంటి యొక్క జ్ఞానం ఏమిటి, మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి యొక్క నిజమైన మార్గం ఏమిటి, దీనిని సరియైన మార్గంలో ప్రవేశింపచేయడానికి మానవునికి జ్ఞానాన్ని అందిస్తూ వచ్చాడు. ఇది హిరణ్య గర్భుని యొక్క ప్రధానమైనటువంటి క్రియ. హిరణ్య గర్భునికి కూడాను మరి రెండు పేర్లు ఉంటున్నాయి. ఇతనికి మణులలో సూత్రము ఏ విధంగా ప్రసరిస్తూ ఉంటాదో అదే విధంగా ఇతనికి సూత్రాత్మకుడు అని ఒక పేరు. Similarly, he has another name, Sutratmaka. అనగా ప్రతి మానవుడు అనేటువంటి యొక్క మణుల యందు తాను ఒక సూత్ర రూపమును ధరించి సర్వుడు ఎందుకును సమత్వంగా ప్రసరించేటువంటి వాడు. దీనినే బ్రహ్మసూత్రము అని కూడా చెప్తూ వచ్చారు. భగవంతుడనేటువంటి సూత్రము సర్వ మానవులు ఎందుకును సమముగా చేరి వీరు వారు అనేటువంటి భేదము లేక అందరి ఎందుకును సమత్వాన్ని చాటేటువంటి యొక్క తత్వము ఈ హిరణ్య గర్భుని యొక్క తత్వము. వేదహితమైనటువంటి యొక్క సృష్టిని జగత్తులకు నిరూపిస్తూ వచ్చాడు హిరణ్య గర్భుడు. దానిలో సూత్రాత్మకుడు అని మరొక పేరుగా ప్రకటిస్తూ వచ్చాడు. ఇంకా రెండవ పేరు ఏమిటంటే ప్రాణుడు. హిరణ్య గర్భుడు, సూత్రాత్మకుడు, ప్రాణుడు అని మూడు పేర్లు ఇతనికి. ఈ హిరణ్య గర్భుడు సూక్ష్మాకారమును ధరించి ఇది స్వప్నావస్థ యందు ఆత్మస్వరూపాన్ని ధరించినటువంటి వాడు. కనుకనే హిరణ్య గర్భుడు ఇతను నిద్రావస్థ యందు, స్వప్నావస్థ యందు మేల్కొన్నటువంటి వాడు అని దీని అర్థము. జాగ్రత్త అవస్థ యందు విరాటుడు సర్వమును సృష్టించినప్పుడు హిరణ్య గర్భుడు స్వప్నమునందు సర్వమును సంకల్పం చేతనే సృష్టించుకుంటాడు. ఏ పదార్థము చూచినా అది సంకల్ప సృష్టియే. దీనికి ఒక పదార్థము కానీ మరొక ఆధారం కానీ ఉండదు. స్వప్నములో దేనిని చూచినా కూడాను ఇది హిరణ్య గర్భుని యొక్క సృష్టియే. కనుక సూక్ష్మమైనటువంటి యొక్క హిరణ్య గర్భుడు ఇది స్వప్నావస్థ యందు సమస్త జగత్తును కూడాను సృష్టిస్తూ ఉన్నాడు. ఇంకా మూడోది అవ్యాకృతుడు. అవ్యాకృతుడనగా ఎట్టి ఆకారము లేనటువంటి వాడు. ఇతను కారణ శరీరమునందు పరిపూర్ణమైనటువంటి యొక్క రూపరహితుడై సుషుప్తి స్థితిని అనుభవిస్తుంటాడు. ఇతనికి ఎట్టి ఆకారము లేదు. ఆకారము లేదు కానీ అన్నింటినీ తాను స్వాధీనం చేసుకుంటున్నాడు. కరచరణాది అవయవములు లేవు కానీ అన్ని పనులు చేస్తున్నాడు. అనేక దూరంకు కూడాను ప్రయాణం సలుపుతున్నాడు. నేత్రములు లేవు కానీ అన్నింటినీ చూస్తున్నాడు. శ్రోత్రములు లేవు కానీ సర్వమును వింటున్నాడు. కనుక సృష్టికి సంబంధించినటువంటి సమస్త కర్మలు కూడాను ఆచరిస్తున్నాడు.
ఉన్నాడు కానీ ఆకారం లేదు. దీనిని అవ్యాకృతుడు అని పిలుస్తూ వచ్చారు. ఈ అవ్యాకృతునకు మరి రెండు పేర్లు కూడా ఉంటున్నాయి. రెండవది అంతరాత్మ, మూడవది ఈశ్వరత్వం. విరాటుడు, హిరణ్యగర్భుడు, అవ్యాకృతుడు అనేటువంటి ఈ ముగ్గురి ఎందుకును తిరిగి మూడు పేర్లు ఆవిర్భవిస్తూ వచ్చాయి. ఇవన్నింటి యొక్క అంతరార్థం ఏమిటి? అంతరాత్మ అనగా తన నుండి అన్నింటినీ ప్రేరణ చేసేటువంటి వాడు. ప్రతి ఒక్క ప్రేరణ కూడాను అంతరాత్మ నుండియే ఆవిర్భవిస్తుండాలి. అంతర్వాణి, ఈ అంతర్వాణికి ఆధారభూతుడు అంతరాత్మనే. మానవుడి యందు ఆవిర్భవించేటువంటి సమస్త శబ్దములు కూడాను అంతరాత్మ నుండియే ఆవిర్భవిస్తున్నాయి. కనుక సమస్త విధములైన శబ్దములకు అంతరాత్మనే మూల కారణము. ఇంకా ఈశ్వరుడు, ఈశ్వరుడు అనగా ఏమిటి? ఇతను సకలైశ్వర్య స్వరూపుడని పేరు ఉండినప్పటికీ ఈ పరిస్థితి యందు తాను ఒక ప్రతి దానిని కూడా శిక్షార్హుడుగా ఉంటుంటాడు. పంచచర్యలను విచారణ సలిపి శిక్షణ అందించేటువంటి వాడవుతాడు. దీనినే లోకులు లయకారుడు అని కూడా పిలుస్తూ వచ్చారు. క్రియాశక్తి అతని యందు ఉంటుండాలి. ఆ క్రియాశక్తి చేతనే మానవుని యొక్క మంచి చెడ్డలను నిర్ణయం చేసి దానికి తగినట్టి ఫలము అందిస్తుంటాడు. ఐశ్వర్యం అందించేవాడనగా ఏమిటి? మంచి చెడ్డ రెండు ఐశ్వర్యంలే. ఈశ్వరుడు సకలైశ్వర్య స్వరూపుడుగా ఉంటున్నాయి. మానవుని యొక్క మంచి చెడ్డలను తాను నిర్ణయించి దానికి తగినట్టి ఫలితములు అందిస్తూ ఉంటాడు. ఉపనిషత్తులు కేవలము అర్థరహితమైనటువంటివి కానీ లేక ఏదో ఒక యోగులకు మాత్రమే, ఋషులకు మాత్రమే సంబంధించినటువంటివి కానీ మనం భావించరాదు. పవిత్రమైన ఉపనిషత్తులు ఈనాటి విద్యార్థులు గుర్తించలేకపోవడం కారణం ఏమిటి? దీనికి సరైనటువంటి అర్థమును ప్రబోధించి విద్యార్థులకు నిత్య జీవితంలో అనుకూలమైనటువంటి యొక్క మార్గమున దానిని ప్రవేశపెట్టడం లేకపోవడం చేతనే విద్యార్థులు దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఏ భౌతిక విజ్ఞానము ఏ విధమైనటువంటి మార్గంలో దినదినాభివృద్ధి పొందుతున్నదో ఇవన్నీ కూడాను పూర్వము ఉపనిషత్తుల యొక్క సారమే. ఈ ఉపనిషత్తులన్నీ కూడాను వేదముల యొక్క అంత్యమే. వేదముల యొక్క అంత్యం ఒకటి చేతనే దీనికి వేదాంతములు అని కూడాను మరొక పేరు. కనుక ఇది జ్ఞానమయమైనటువంటివి, జ్ఞాన స్వరూపమైనటువంటివి, జ్ఞాన ప్రకాశమైనటువంటివి. ఈ జ్ఞానమనే మానవుడు పొందాలి. భౌతిక లౌకికమైనటువంటి జ్ఞానములు కేవలము ఈ భౌతిక ప్రపంచములకు మాత్రమే సంబంధించినటువంటివి. మానసిక శాంతి, జీవిత సుఖము, ఆత్మానందము పొందవలనన్నా ఉపనిషత్తుల యొక్క విషయాన్ని కొంతవరకు నువ్వు విచారణ చెయ్యాలి. ఈ విరాటుడు, ఈ హిరణ్యగర్భుడు, ఈ అవ్యాకృతుడు, ఈ మూడు కూడాను వేరే ఎక్కడనో ప్రత్యేకంగా లేవు. వీటిని సూక్ష్మ రూపంలో మనం విచారణ చేసినప్పుడు ప్రతి మానవుడు కూడాను విరాట స్వరూపుడే, ప్రతి మానవుడు కూడాను హిరణ్యగర్భుడే, ప్రతి మానవుడు కూడాను అవ్యాకృతుడే. అయితే అల్పమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించడం చేత మనకు ఈ విధమైనటువంటి యొక్క అనంతమైనటువంటి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. శరీరము ఇంటూ ఇన్ఫినిట్, ఈ రెండూ చేరితే విరాట స్వరూపుడు అవుతాడు. మైండ్ ఇంటూ ఇన్ఫినిట్, ఇదే హిరణ్యగర్భుడు అవుతాడు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిట్, ఇతనే విరాకృత స్వరూపుడు అవుతాడు. ఈ మూడు కూడాను స్థూల సూక్ష్మ కారణముతో చేరినటువంటివి. దేశములకు సంబంధించినటువంటిది విరాట స్వరూపం, మనసుకు సంబంధించినటువంటిది హిరణ్యగర్భ స్వరూపము, జీవితములకు సంబంధించిన అవ్యాకృత స్వరూపము. ఈ మూడు కూడాను ఒక్క మానవునితో కూడినటువంటివి. ఏదో హిరణ్యగర్భుడు ఎక్కడో ఉంటున్నాడని మనం విచారించకూడదు. హిరణ్యగర్భుడు మన మనస్థాయిలో ఉంటున్నాడు. ఈ విరాట స్వరూపుడు మన యొక్క ఆకారంలోనే ఉంటున్నాడు. శబ్ద స్పర్శ రూప రసగంధాదులైనటువంటి పంచభూతములు కేవలం ప్రపంచంలో ఉంటున్నాయి కాదు, మన దేశంలోనే ఉంటున్నాయి. కనుక దేశము యొక్క ప్రతిబింబమే దేశము. దిస్ ఇస్ నాట్ ఇన్నర్ బీయింగ్. ప్రకృతి, మన దేహమే ప్రకృతి. కొన్ని ప్రాంతములలో దేశాన్ని కూడాను ప్రకృతి అని పిలుస్తుంటారు. దేశమంతా మృన్మయమే, ఇదే ప్రకృతి. మన ఉచ్ఛ్వాస
యొక్క గాలి స్వరూపము, ఇది గాలి ఆకారం. ఇది పంచభూతములలో రెండవది. మూడవది అగ్ని. మనం కర్మాచరణలో ప్రవేశించినప్పుడు, కదలిక జరిగినప్పుడు ఈ కదలిక చేతనే అగ్ని ప్రారంభమవుతుండాలి. ఒక చిన్న ఉదాహరణ, మనం ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేసినామంటే ఒళ్ళు వేడెక్కుతుంది, అంతవరకు పోనక్కరలేదు. రెండు చేతులు కొంచెం ఇట్లా రాపిడి జరిగిందంటే అక్కడ వేడి ప్రారంభమవుతుండాలి. కాబట్టి వేడి మన దేహమునందే ఉంటున్నది, అగ్ని మన దేహమునందే ఆవిర్భవిస్తుండాలి. వాటర్, ఇంకా మన దేహం యొక్క సర్వత్రా వాటరే స్వరూపం. కొంచెం పరిగెత్తినామంటే మనలో ఒక సెట్ బయలుదేరుతుండాలి. కాబట్టి ఈ జలములకు మన దేహమే ఆధారము. ఇది విధముగానే పంచభూతములు కూడాను మన దేహమునందే ఉండటం చేత దీనిని ఒక విరాట స్వరూపుడు అన్నారు. సమస్త శక్తులు మానవుని యొక్క దేహమునందే ఉంటున్నవి. మానవునిలో లేనటువంటి శక్తులు బయట ప్రపంచంలో మనకు కానరావు. కానీ మానవుని యొక్క దృష్టి బహిర్దృష్టిని ఆశించడం చేత బహిర్దృష్టిలో ఉన్నటువంటిది తనలో లేవని భ్రమిస్తున్నాడు. తన సమస్తమే బహిర్దృష్టిలో మనం చూడగలుగుతున్నాము. రాగ భయ ద్వేషముల చేత మన స్వరూపాన్ని మనం మర్చిపోతున్నాం. ఇది కేవలం నిద్రావస్థ యందు మనకు మనమే సాక్షి. నీకు ఒక నిద్ర వచ్చింది, ఈ నిద్రలో నీవేదో ఒక ట్రైన్ ఎక్కి ప్రయాణమైపోతున్నావు. ఆ ప్రయాణం చేస్తున్న సమయంలో అనేక స్టేషన్స్ అంతా వచ్చినాయి, అనేక మంది ప్యాసింజర్స్ అంతా నువ్వు చూచావు. ఇందులో ఎన్ని రకమైన మాటలతోనో ఆటలతోనో జీవితాన్ని గడుపుతూ వెళ్ళావు. కానీ ఈ నిద్రావస్థలో ఈ రైలు ఎక్కడి నుంచి వచ్చింది? నీ మనస్సు యొక్క కల్పితమే. ఈ స్టేషన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ యొక్క మనస్సు యొక్క కల్పితమే. ఈ ప్యాసింజర్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఇదంతా నీ యొక్క మనస్సు యొక్క కల్పితమే. అన్ని మనోకల్పితాలే ఈ స్వప్న దృశ్యంలో నీవు అనుభవిస్తూ వచ్చావు. ఇంతేకాదు, నిన్ను నీవు కూడా నువ్వు కల్పించుకుని సృష్టించుకున్నావు స్వప్నంలో. ఇది హిరణ్య గర్భతత్వం. కనుక జాగ్రత్త అవస్థ యందు మనమన్నీ నువ్వు చూస్తూ వచ్చాము. కొన్ని కల్పితము దేశకాల పరిస్థితుల ప్రభావానికి గురి అయ్యాము. కానీ స్వప్నావస్థలో దేశకాల పరిస్థితుల ప్రభావం ఏమాత్రమూ లేదు. జాగ్రత్తకు స్వప్నముకు ఉండినటువంటి కొంచెం తేడాలు మనం విచారిస్తాము. 4 గంటలకు ఇక్కడ సమావేశం జరుగుతుంది అని విన్నావు. 3:30 గంటకు సిటీలో నీవు బయలుదేరావు. అక్కడ కాలము 3:30 గంట. ఎట్ట నీవు బయలుదేరావు? కారులో బయలుదేరావు. ఇక్కడ చేరటము 4 గంటలకు చేరావు. ఎందుకోసం చేరావు? సమావేశంలో పాల్గొనడానికి చేరావు. సమావేశంలో పాల్గొనటం దేనికోసము? కారణం ఏమిటి? స్వామి యొక్క సంభాషణలు వినాలని. కాలము 3:30 గంట, కార్యము కారులో బయలుదేరటము, కారణము స్వామి మాట వినాలని, కర్తవ్యము 4 గంటలు చేరటం. కాల కర్మ కారణ కర్తవ్యములు ఉంటున్నాయి జాగ్రత్తలో. స్వప్నములో నీవు ప్రయాణమయ్యి ఢిల్లీలో చేరిపోయినావు. ఎప్పుడు ప్రయాణమైనావు? నో టైం. దేనిలో నీవు ప్రయాణమైనావు? అది నో కారణం. ఎందుకోసం నీవు ఢిల్లీకి పోయినావు? ఏమిటో కారణం తెలియదు. కర్తవ్యం ఏమిటి? ఇవి రెండు అర్థం కావు. కాలకర్మ కారణ కర్తవ్యాలు లేనటువంటిది స్వప్నము. కాలకర్మ కారణ కర్తవ్యంతో కూడినటువంటి జాగ్రత్త. కనుకనే కాలకర్మ కారణ కర్తవ్యంతో కూడినటువంటి విరాట స్వరూపము. కాలకర్మ కారణ కర్తవ్యంలో లేనటువంటిది హిరణ్య గర్భ స్వరూపము. దీనిని మనమే అనుభవిస్తున్నాము. అనుభవించేటువంటి వాడెవడు? జాగ్రత్తలో ఒకడు, స్వప్నములో మరొకడు, సుషుప్తిలో మరొకడు కాదు. అవస్థలు వేరువేరుగా ఉండినాయి కానీ వ్యక్తి ఒక్కడే. బాహ్యములో అనుభవించినటువంటి వ్యక్తి, స్వప్నములో అనుభవించినటువంటి వ్యక్తి, సుషుప్తిలో అనుభవించినటువంటి వ్యక్తి, 3 ఒక్కడే. కానీ 3 అవస్థలుగా పురస్కరించుకోవడం చేతనే వేరువేరుగా మనకు గోచరిస్తూ వచ్చాయి. కనుక దేశకాల పరిస్థితుల ప్రభావములే మనకు ఇన్ని భేదములకు గురి కారణమవుతున్నాయి. దేశమంతా కాలముతో, కర్మలతో, కర్తవ్యములతో కూడినటువంటివి. కాలముతో కూడినటువంటిదే కాయము, కర్మలతో చేరినటువంటిదే కాయము. కనుకనే కాయమును సార్థకం చేసుకోవాలన్నా పవిత్ర కర్మలను ఆచరించి కాలమును మనం సద్వినియోగం చేసుకోవాలి. కర్మానుబంధీని మనుష్యలోకి. ఈ మనుష్యలోకమంతకుడును కర్మ చేత కట్టబడినటువంటిది. కర్మ చేయక ఏ ఒక్క వ్యక్తి కూడాను క్షణమైనా ఉండడానికి వీలు కాదు. కర్మ అనగా కరచరణాది అవయవములతో చేసేటువంటి పనులు అనుకుంటున్నాము. కాదు, అన్నీ కర్మలే. ఒక చిన్న ఉదాహరణ,
అతను ఏం చేస్తున్నాడు అంటే What is- ఏమీ చేయటం లేదు. ఏమీ చేయక ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్నాడు. ఏమీ చేయక నిద్రిస్తున్నాడు. ఏమీ చేయక ఏం పని చేస్తున్నాడు? ఆ నిద్రిస్తున్నాడు అనేది కూడా ఒక కర్మనే. ఏమి చేయక ఏం చేస్తున్నాడు? కూర్చున్నాడు. కూర్చోవటం కూడా కర్మనే. ఇంకా సూక్ష్మగా మనం విచారణ తెలిపినప్పుడు మనం ఉచ్ఛ్వాస నిశ్వాసం విడుస్తున్నాం. ఇదంతా కర్మ యొక్క ప్రభావమే. మన దేశము లోపల మనకు తెలియకుండా ఈ యొక్క సర్క్యులేషన్ అనగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుండాలి. ఇదంతా కర్మనే. ఏ ప్రయత్నం లేకపోయినప్పటికీ మన గుండె కొట్టుకుంటూనే ఉంటుండాలి. ఇదంతా కర్మనే. కొన్ని ప్రయత్నంతో జరిగేటువంటివి, కొన్ని అప్రయత్నంగా జరిగేటువంటివి. కొన్ని కర్మలకు నీవు ప్రయత్నపూర్వకంగా దాన్ని ప్రవేశిస్తున్నావు. కొన్ని ప్రయత్నములు ఏ దీని లేకపోయినప్పటికీ కర్మలు సరిగిపోతున్నాయి. నీవు మాట్లాడుతుండు, నిద్రిస్తుండు, జగడం వేస్తుండు, శోకిస్తుండు, ఆనందంగా నవ్వుతుండు, ఏ పని చేస్తున్నప్పటికీ నీకోసమై ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసములు కాచుకోవటం లేదు. తమ పనులు తాము జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి ఏ ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు? గుండె కొట్టుకోవడానికి ఏ ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు? ఏ అవస్థలు ఎందు ఉండినప్పటికీ తన పని తాను చేస్తూనే ఉంటుండాలి. ఇది ఆది దైవికము అని పేరు. ఆది భౌతికము అని దేహంతో కూడినటువంటిది. ఆధ్యాత్మికం అనేటువంటిది మనస్సుతో కూడినటువంటిది. ఆది దైవికమే ఒక దివ్య శక్తితో చేరినటువంటిది. కనుక ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము ఈ మూడింటి యొక్క తత్వమే విరాట స్వరూపుడు, హిరణ్య గర్భుడు, అవ్యాకృతుడు. ఈ ముగ్గురు కూడాను ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క స్థితి అనుభవించి ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క విధమైన కర్మలు ఆచరిస్తున్నారు. ఈ అన్నింటికి ఉండినటువంటి అంతరార్థము, అంతర్రహస్యము గుర్తించినటువంటి వారు కనుకనే ఋషులందరూ కూడాను సర్వసంగ పరిత్యాగులై నిజమైనటువంటి యొక్క ఆత్మానందమును పొందుటకై ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ మన వేదాంతములో పెట్టినటువంటి పేర్లకు అర్థములు తెలియకపోవటం చేత హాస్యాస్పదమైనటువంటి జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు ఒక వేదములో చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రస్య అగ్నిస్య అని ఒక పాఠం ఉంటుండాలి. చంద్రమా మనసో జాత, చంద్రుడు ఉంటున్నాడు. ఎవరి చంద్రుడు? మనం లౌకికమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి యొక్క ఈ సైన్స్ లో విచారం చేసినప్పుడు చంద్రుడు అనేటువంటి వాడు ఒకడు ఉంటున్నాడు. చంద్రమండలానికి వెళ్లి వస్తున్నారు, అక్కడ ఏమీ దేవుడు లేడు అని ఒక విధమైనటువంటి హాస్యాస్పదానికి గురి అవుతున్నారు. చంద్రుడు అనగా కేవలం మనకు కనిపించేటువంటి యొక్క భూమిలోని చిన్న భాగం కాదు. చంద్రుడు అనగా మన యొక్క హృదయములో కలిగించేటువంటి అంతర్భూతమైన మనోతత్వమే. చక్షో సూర్యో జాయత, మన యొక్క నేత్రముల యందు సూర్య తేజస్సు ఉంటుండాలి. ఈ సూర్య తేజస్సు వలననే అనేకత్వమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చూడగలుగుతున్నాం. దీని యొక్క ప్రభావము, దీని యొక్క పరిశక్తి ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నిర్ణయించలేరు. హాఫ్ ఇంచి, ఒక అరించిలో ఉండినటువంటి నేత్రమైనప్పటికీ క్రోర్స్ ఆఫ్ మైల్స్, కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూడగలుగుతుండాలి. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా ఆ సూర్యుడే ఎగిన అయిపోతే ఆ సూర్యశక్తి ఇందులో ప్రవేశించినట్లయితే దీనిని ఆ సూర్యుడినే చూడగలుగుతుంది. ఈ సూర్యులకు ఈ నేత్రములకు ఉండినటువంటి సంబంధం ఏమిటి? ఈ రెండింటి యొక్క ఏకత్వం అనగా నెగిటివ్ పాజిటివ్ చేరినట్టుగా అప్పుడే ఈ దృశ్యమైనటువంటి యొక్క దీనినంతా కూడా చూడగలుగుతున్నాడు. ఒట్టి నెగిటివ్ ఉంటే దాంట్లో ఏ విధమైన ఫలితము మనకు లభించదు. ఒట్టి పాజిటివ్ ఉంటే దాంట్లో మనకి ఏ విధమైన ఫలితము లభించదు. రెండింటి యొక్క చేరిక జరగాలి. కన్నులు ఉన్నాయి కదా అని మనం చీకటింటిలో పోయి కన్నులు తెచ్చుకుంటే ఏ పదార్థము కనిపించదు. పోనీ లైట్ ఉన్నది కదా అని కన్నులు మూసుకుంటే ఏ పదార్థము కనిపించదు. ఆ లైట్, ఈ కన్నుల యొక్క దృష్టి రెండూ చేరాలి. ఈ రెండింటి యొక్క చేరిక చేతనే పదార్థం యొక్క స్వరూపాన్ని మనం నిరూపిస్తూ ఉన్నాం. సూర్యకాంతి, నేత్ర కాంతి రెండింటి యొక్క చేరికనే జగత్ సృష్టి. కనుక సృష్టి అంతా కూడా ఎక్కడి నుంచి మనకు కనిపిస్తుండాలి? దృష్టి నుంచి కనిపిస్తుండాలి. దృష్టియే లేకపోతే సృష్టియే లేదు. కనుకనే దృష్టి అత్యవసరమైనటువంటిది. దృష్టిలో ఎట్టి దోషములు లేవు, అంతా దృష్టిలోనే ఉంటుండాలి. కనుక దృష్టిని మనము పవిత్రమైన దృష్టిగా మనం ఏర్పరచుకోవాలి. దీనిని ఉపనిషత్తులు చక్కగా బోధిస్తూ వచ్చాయి. నేత్రములే నీ శాస్త్రములు, నీ దృష్టియే ఈ సృష్టి. ఈ రెండింటికి నీ కలిగిన సంబంధ బాంధవ్యాన్ని నీవు పెంచుకోమని బోధిస్తున్నాయి. కనుక ఏ యొక్క భౌతిక శాస్త్రములందు కూడాను
మనం తెలుసుకోలేని విషయాలను ఉపనిషత్తుల ద్వారా మనం ఎంతలో తెలుసుకోగలుగుతున్నాం. ఈనాడు సైన్స్ తెలుసుకున్నటువంటిది చాలా తక్కువ. కానీ అణుమాత్రమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని అనంతం తెలుసుకున్నామని అహంకార పడిపోతున్నారు ఈనాటి మానవులు. కానీ అణువులోనే ఘనం ఉంటుండాలని బోధిస్తుండాలి ఆధ్యాత్మికము. మహతో మహీయాన్, అణువులో అణువుగా, మహత్తులో మహత్తుగా ఉంటుండాలి. చిన్న విత్తనమును భూమిలో పెట్టి నాటినప్పుడు ఇది మహా పెద్ద మర్రి వృక్షంగా తయారైపోతుండాలి. ఇంత పెద్ద వృక్షం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చిన్న విత్తనం నుంచినే వచ్చింది. ఆ చిన్న విత్తనంలోనే కొమ్మలు, రెమ్మలు, కాయలు, ఆకులు, పువ్వులు అన్ని అందులోనే ఇమిడి ఉంటున్నాయి. అయితే ఎప్పుడు అవి బయటికి ఆవిర్భవిస్తున్నాయి? ఈ విత్తనము తన ఆకారాన్ని శిథిలము గావించుకున్నప్పుడే ఆ వృక్షం బయట పడుతున్నాయి. భూమిలో విత్తనము నాటినప్పుడు తన రూపాన్ని తాను భిన్నం చేసుకుంటుంది. అనగా అహంకారాన్ని విసర్జిస్తుంది, తన ఆకారాన్ని విసర్జిస్తుంది. అప్పుడే నూతనమైన ఆకారాన్ని ధరిస్తుంది. తన ఆకారం ఆకారంగానే ఉంటుంటే నూతన ఆకారమైనటువంటి యొక్క అనంతత్వము ఇందులో ఏమాత్రం మనకు అర్థం కాదు. అనంతమైనటువంటి వృక్షమునందుకును అణుమాత్రమైనటువంటి విత్తనం ఉంటుండాలి. కనుక అనోరణీయాన్ మహతో మహీయాన్, అణువు నుంచి అనంతం వస్తుండాలి, అనంతం నుంచి అణువు వస్తుండాలి. కనుక ఈ అనంతము అణువు రెండింటి యొక్క విభాగం మనం విచారం చేసినప్పుడు రెండూ ఒక్కటే. దాని వికారం ఇది, దీని ఆకారం అది. ఆకార వికారముల యొక్క భేదమే దీనికి ప్రమాణం. కానీ పదార్థం ఒక్కటే. ఇది ఉపనిషత్తుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క రహస్యము. ఒక్కొక్క ఉపనిషత్తు కూడాను సృష్టి యొక్క రహస్యాన్ని చక్కగా విపులం చేస్తూ వచ్చింది. అర్థం చేసుకునేటువంటి వారు ఒక్కొక్కరు వారి వారి తెలివితేటలను పురస్కరించుకొని, మేధాశక్తిని పురస్కరించుకొని అర్థం చేసుకుంటూ వచ్చారు. అది వారి ప్రాకృతమైనటువంటి యొక్క అభ్యాసములు పురస్కరించుకొని వస్తుంటారు. ఇది ప్రాకృతమైనటువంటి వికారములు. ఒక మాంసాహారి ఒక అడవిలో పోయి చెట్టుపైన ఉన్న పక్షిని చూసినప్పుడు దాన్ని చూస్తాడు. ఆహా, దీని ఈనాడు కొట్టితే నా ఇంటిలో అందరు కూడా భుజించవచ్చును అని దాని యొక్క మాంసము మాత్రమే దృష్టి ఎందుకుంటాడు. కానీ ఒక కవియే దానిని చూచినప్పుడు ఆహా, దీని యొక్క రంగులు ఎంత ఇదిగా ఉన్నాయి, దీని యొక్క ఈకలు ఎంత సాఫ్ట్ గా ఉంటున్నాయి అని దానిని చక్కగా వర్ణిస్తూ వస్తాడు. పదార్థం ఒక్కటే అయినప్పటికీ ఒక్కొక్కరి దృష్టి ఒక్కొక్క రీతిగా ఉంటుంటుంది. అదే విధంగానే ఈ దృష్టి యొక్క దోషం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ప్రాకృతమైనటువంటి యొక్క మన అభ్యాసం నుంచినే ప్రారంభమైంది. కనుక మంచిది కూడా అభ్యాసం ద్వారానే మనం పెంచుకోవాలి. కనుకనే శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ప్రతి దానికి కూడా అభ్యాసం అత్యవసరము. పుట్టిన బిడ్డ నడచవాలంటే అభ్యాసం చెయ్యాలి. పుట్టిన బిడ్డ కొంతకాలమైన తర్వాత భుజించవాలంటే అభ్యాసం చెయ్యాలి. పుట్టిన బిడ్డ మాట్లాడాలంటే అభ్యాసం చెయ్యాలి. ఇవన్నీ వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని కూడా అభ్యాసం చేతనే వచ్చినటువంటివి. కనుక అభ్యాసం లేకుండా ఏ దాన్ని కూడా మనం సాధించలేము. కనుకనే ఈ యొక్క ఉపనిషత్తుల విషయాన్ని కూడా అభ్యాస రూపంలో మనం అనుసరించినప్పుడే దీని యొక్క పవిత్రమైన స్వరూపాన్ని మనం సందర్శించగలము. బ్రహ్మానందం అనగా కేవలం ఎక్కడి నుంచినో మనం కొని తెచ్చుకునేటువంటి ఆనందం కాదు. స్వస్వరూప చింతనే బ్రహ్మానందము. తాను ఎవరు అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోవటమే బ్రహ్మానందము. మానవుడు తన దృష్టింతకుడును తనకంటే భిన్నమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది, ఆ వస్తువును నేను పొందినప్పుడే దీన్ని నేను ఆనందపడగలను అనేటువంటి భ్రమనే ఈ రాగానికి మూల కారణమవుతుండాలి. ఈ రాగము నుంచి భయం ఏర్పడుతుండాలి. ఎక్కడ వస్తుండాలి ఈ భయము? నేను ఆశించినటువంటిది లభిస్తుందో లేదో, ఆ లభించినప్పటికీ దానిని నేను పోషించుకోగలనో లేదో, దానిని దక్కించుకోగలనో లేనో, ఈ భయం అక్కడ ప్రారంభమవుతుంది. ఈ యొక్క భయం యొక్క వికారమే క్రోధము. కనుక రాగ భయ క్రోధములు అనేటువంటిది ఒకనాటి నుండి ఒకటి ఆవిర్భవిస్తూ వస్తున్నాయి. రాగమే లేకపోతే ఈ క్రోధ భయం అనేటువంటి రోగమే మనకుండదు. కనుక రాగము చేతనే ఇవన్నీ మనకు ప్రారంభమవుతున్నాయి. ఏమిటి ఈ రాగము? అదే వాంఛ. ఈనాటి వాంఛలకు మితిమీరిపోతుండాలి. ఈ మితిమీరిపోయినటువంటి వాంఛల వల్లనే మానవుని యొక్క స్థితిగతులు తప్పుతుండాలి. తాను ఏ విధంగా బ్రతకాలి, నేను ఎవరు అనేటువంటి యొక్క తన స్వరూపాన్ని కూడా మర్చిపోతున్నాడు. నేను మానవుడు అనేటువంటి యొక్క దివ్యమైనటువంటి తత్వం కూడా మర్చిపోయి దానవుడిగా మారిపోతున్నాడు. మానవత్వాన్ని మచ్చటం చేతనే చేసిన ఉపకారాన్ని కూడా విస్మరిస్తున్నాడు. ఈ
ఉపకారం లేకపోయినప్పుడు అపకారం చేస్తున్నాడు. కనుకనే మొట్టమొదట తన మానవత్వాన్ని తప్పక గుర్తించడానికి ప్రయత్నించాలి. ఇదే మానవతా విలువలు అత్యవసరము. మానవతా విలువలు ఈనాడు కోల్పోవటం చేతనే ఈ జగత్తులో ఇన్ని విధములైనటువంటి యొక్క క్రూర కృత్యములు, భయంకరమైనటువంటి చర్యలు జరుగుతూ వస్తున్నాయి. కేవలము దానవునిగా రూపొందుతూ వస్తున్నాడు. తన అభిష్టములకు విరుద్ధంగా నచ్చినప్పుడు తల్లినైనా కూడా లెక్క చేయటం లేదు మానవుడు. కనుక తన యొక్క డిజైరే ముఖ్యమైన జీవితంగా భావిస్తున్నాడు. కాదు, మానవత్వమే ముఖ్యము. మానవత్వం ముఖ్యంగా ఉండినప్పుడే అన్ని డీటెయిల్స్ దాని సహజంగానే రూపొందిపోతాయి. కేవలం మానవత్వం పోయిన తర్వాత నీ వాంఛలు నెరవేరి ప్రయోజనం ఏమిటి? మానవుడు అనేక వాంఛల చేత అనేక విధములుగా కూడాను కొన్ని మంచి చెడ్డలు సంపాదన చేసుకుంటున్నాడు. కానీ మానవుడే లేకపోతే ఈ సుఖ దుఃఖములు ఎవరికి? గొప్ప గొప్ప భవనాలు ఉంటున్నాయి, బ్యాంకుల్లో బ్యాలెన్స్ కావలసినంత ఉంటుండాలి, ఇంట్లో సుఖ సంతోషములు సదుపాయాలు సర్వము ఉంటుండాలి. కానీ ఉండి ప్రయోజనం ఏమిటి? మానవత్వం లేకపోవడం చేత అన్ని కూడా నిరర్థకమైపోతున్నాయి. కనుక మొట్టమొదట విద్యార్థులారా మానవత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. మానవుడు మానవుడిగా బ్రతకడానికి ప్రయత్నించాలి. సమాజంలో గౌరవ ఆదర్శాలను మనం పొందాలి. మనిషి మరణించినా కూడా ఆదర్శం మరణించేటువంటిది కాదు. కనుక ఆదర్శం విద్యార్థిగా మీరు రూపొందాలి. ఎక్కడికి పోయినా కూడా నువ్వు మంచి పేరును, కీర్తిని సంపాదించాలి. దేనివల్ల వస్తుందో అది కీర్తి. కీర్తి అపకీర్తులకు మన నడతలే మూల కారణం. కనుక మన నడతను అభివృద్ధి చేసుకోవాలి. 10 మందికి మెచ్చినట్టుగా మనం నడుచుకోవాలి. 10 మంది నచ్చటమో నచ్చకపోవటమో నీకు అక్కర్లేదు. నీకు నచ్చినట్టుగా నడుచుకోవాలి. నీ కాన్షియన్స్ నీకు తృప్తి పడాలి. కానీ అది కూడా పడటం లేదు. కనుకనే నిన్ను నీవు ద్రోహం చేసుకుంటున్నావు, నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు, నిన్ను నీవే అన్ని విధాల కూడాను కొన్ని చెడ మార్గంలో ప్రవేశిస్తున్నావు. కనుక నీవే దొంగగా రూపొందిపోతున్నావు. ఆ విధంగా ఉండకూడదు. నీలో ఉండినటువంటి దొంగలను పట్టేటువంటి యజమానుడు కావాలి. విద్యార్థులారా మీరు మాస్టర్స్ కావాలి, కానీ స్లేవ్స్ కాకూడదు. అన్నింటినీ ఇంద్రియాలు నిగ్రహించుకొని దుఃఖము, విచారము, కష్టము అనేటువంటి వాటిని సహించుకొని భరించుకొని మనస్సుకు సరి అయినటువంటి ధైర్య సాహసాలు అందించాలి. ఇట్టి గ్లూకోజ్ ఇంజెక్షన్, ఇట్టి కాల్షియం ఇంజెక్షన్ ఒక ఉపనిషత్తుల ద్వారానే మనకి లభ్యమవుతుంది. ఇది ఉపనిషత్తునే దీనికి సరైన యొక్క అర్థం. ఈ పదములు ఎందే ఉంటుండాలి సర్వసారం. సమీపములో ఉంటుండాలి. ఆ సమీపంలో ఉండినప్పుడు దాని యొక్క విలువలన్నీ కూడా మనకు లభ్యమవుతాయి. ఒక చిన్న ఉదాహరణ, ఒక ఎయిర్ కండిషన్ రూమ్ లోపల ఎయిర్ కండిషన్ సమీపంలో పోయి నీకు కూర్చుంటే ఆ ఎయిర్ కండిషన్ నుంచి వచ్చేటువంటి చల్లని గాలి నీకు తగిలి నీలో ఉండినటువంటి వేడి దూరం అయిపోతుంది. ఎక్కడైనా హిల్ స్టేషన్స్ ని పోయినప్పుడు హీటర్స్ పెట్టుకుంటావు. హీటర్ కు ముందుగా నీవు కూర్చుంటే నీ చల్లదనం దూరం అయిపోతుంది. ఈ హీటర్ యొక్క దీన్ని నీకు ఆయన వస్తుంది. కనుకనే అదే విధంగానే దైవముకు సమీపంగా పోస్తే నీ దుర్గుణములు పోతాయి, దైవం సద్గుణములు నీకు అలవడిస్తాయి. దాని గుణములు నీకు వస్తాయి, నీ దుర్గుణములు పోతాయి. కనుకనే సమీపం, క్రింద, బయటో. సో నీవు ఆ దానికి సమీపంలో పోయి కూర్చో, దాని యొక్క సద్గుణములన్నీ కూడా నీకు అలవడిస్తాయి. ఇదే ఉపనిషత్తు యొక్క నిజమైనటువంటి అర్థం. ఉపనిషత్తు అంటే ఏదో కొన్ని కావ్యములు, కొన్ని విధమైన కథలు, కొన్ని ఋషులు రాసినటువంటి తత్వములు అని మనం అలక్ష్యం చేస్తున్నాం. పిచ్చి పిచ్చి కథలను శ్రద్ధాభక్తులతో చదువుతుంటారు. కానీ ఈ ఉపనిషత్తును చదివి కొంతవరకు దీనిలో ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరాదా? చాలా మంది పిల్లలు ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంటే అక్కడ కూడా ఈ నావల్ బుక్ ఉండాలా, అది ఉంటే స్టేషన్ వచ్చిందా, స్టేషన్ లేదా, ఏది కూడా వాళ్ళకి తెలియదు. అన్ని మర్చిపోతుంటారు. ఇంకా ఈ కలి ప్రభావం చేత ఈ టెలివిజన్లు, వీడియోలు ఇవన్నీ వస్తున్నాయి. ఈ హాలిడేస్ లోపల ఇళ్లకు పోయినప్పుడు ఈ పిల్లలు భోజనాలు కూడా వీడియోల ముందరనే భోంచేస్తూ కూడా దాన్ని చూస్తూ భోంచేసేయాలి. కనుక ఎలాంటి ఫుడ్డో అలాంటి హెడ్ అవుతుంది. దాన్ని చూస్తూ ఆ థాట్స్ నీ యొక్క ఆహారంలో ప్రవేశిస్తాయి. కనుక నా ఫుడ్ను బట్టి హెడ్ను బట్టి గాడ్. చూడండి, మంచివి తప్పు లేదు. కానీ ఈ పవిత్రమైనవి దివ్య మార్గాన్ని అందించేటువంటివి ఎందుకు నీవు చదవకూడదు? పవిత్రమైన చరిత్ర చదవాలంటే హెడేక్, తలనొప్పి వస్తుంది. పిచ్చి పిచ్చి కథలు చదవాలంటే కాలమే వాళ్ళకి కనిపించదు. ఇది కలి ప్రభావం యొక్క విద్యార్థుల యొక్క మహత్యం. కానీ మన విద్యార్థులు అలాంటి వారు కాదు. కనుక మీరు అప్పుడప్పుడు ఈ పవిత్రమైనటువంటి సత్సంగంలో ప్రవేశించి కొన్ని ఉపనిషత్తులు, బైబుల్, ఖురాన్
ఇతిహాసం, గ్రంథరాజం ఇలాంటి సత్గ్రంథములు అంతా కూడా చదవండి, తప్పులేదు. ఈ సర్వ గ్రంథములు ఎందుకును పవిత్రమైన భావములు, పవిత్రమైన ఆశయాలు ఉంటున్నాయి. ఇలాంటి పవిత్ర గ్రంథములు మీరు చదవటం లేదు కనుకనే పవిత్ర భావం మీలో నుంచి రావటం లేదు. ఆడవారు కూడాను అంతే. ఆడవారు కూడా పవిత్రమైన గ్రంథాలంతా చదవాలి, పవిత్రమైన దృశ్యాలంతా పోషించుకోవాలి. వాళ్ళు గర్భంగా ఉండినప్పుడు 3 సినిమాలు 4 సినిమాలు చూస్తుంటారు కనుకనే వాళ్ళకు పుట్టేటువంటి పిల్లలంతా సినిమా పిల్లలే పుట్టున్నారు. కారణం ఏమిటి? ఒక్క చిన్న ఉదాహరణ మన పవిత్రమైన భారత చరిత్రలో మీరు గుర్తించండి. సుభద్ర గర్భంగా ఉండిన సమయం లోపల అర్జునుడు పద్మవ్యూహాన్ని గురించి చెబుతూ వచ్చాడు సుభద్రకు. కానీ సుభద్ర మైమరచింది. లోపల ఉన్నటువంటి అభిమన్యుడు ఈ పద్మవ్యూహాన్ని గురించి అంతా విన్నాడు. లీలావతి గర్భంగా ఉండినప్పుడు నారదుడు వచ్చి పవిత్రమైన బ్రహ్మభావాన్ని గురించి బోధించాడు. అవంతా ప్రహ్లాదుడు చక్కగా విన్నాడు. గర్భంలో ఉండినటువంటి శిశువులకు ఈ విధమైనటువంటి యొక్క భావములన్నీ కూడా చేరిపోతున్నాయి. తల్లికి బిడ్డకు ఒకే సంబంధము, ఒకే ఆహారము. తల్లులు కూడాను ఈ తగినటువంటి యొక్క శ్రద్ధను పూని పవిత్రమైనటువంటి యొక్క పలుకులు, పవిత్రమైన దృశ్యములు, పవిత్రమైనటువంటి యొక్క శ్రవణములు చేయడానికి తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి. ఇంకా పిల్లలు చనిపోవడానికి మూల కారణము ఆడవారికి ఒక విషయం చెప్పాలి. ఈనాటి విద్యాభివృద్ధి వల్ల, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల అన్ని మనుషులు చేయవలసిన పనులన్నీ కూడాను ఈ మిషన్లే చేస్తున్నాయి. ఒక కుక్కలు పెట్టేస్తారు, దాంతో సాంబారో రసమో అన్నమో అన్ని దాంట్లోనే అయిపోతుంటాయి. ఇంకా ఏమీ వాళ్ళు శ్రమ పడనక్కర్లేదు. కానీ తమ పిల్లలను కూడా తాము చూసుకోవటం లేదు. పిల్లలు పుట్టేటప్పటికీ తాము ఉద్యోగంలోనూ ఇంకే విధమైనటువంటి వర్క్ లోనూ ఉండి తాను ఆఫీసులకు వెళ్లిపోతుంటాది. ఆ బిడ్డను ఆయాకు అప్పచెప్పుతుంది. ఈ ఆయా యొక్క ప్రేమ సంబంధమైన విషయాలంతా కూడాను ఈ బిడ్డ అనుసరిస్తాడు. క్రమక్రమేణా పెద్దగా అయిపోతాడు. తల్లి యొక్క సంబంధ బాంధవ్యమే ఉంటుండదు ఈ బిడ్డకు. తల్లి యొక్క స్పర్శ, తల్లి యొక్క సంభాషణ, తల్లి యొక్క దృష్టి ఆ బిడ్డ పైన ఉంటుండాలి. కనుకనే పూర్వకాలం 24 గంటల సేపు కూడాను చిన్న బిడ్డను తల్లియే పోషించేది, తల్లియే స్నానం చేయించేది, తల్లియే పాలిచ్చేది, తల్లియే నిద్రపోయేది, తల్లియే పక్కన పండబెట్టుకునేది. ఈ విధమైనటువంటి దర్శన స్పర్శన సంభాషణలు తల్లితోనే కూడి ఉండేటువంటివి. ఈ ఆధునిక యుగంలో ఏమైపోతుంటుండాలి? కనటం మాత్రమే తన వంతు, పోషించడం అంతా ఆయా వంతు, నర్సు వంతు. ఈ నర్సు లోపల బీచ్లకో పబ్లిక్ పార్కులకో పంపిస్తుంటారు ఈ పిల్లలను. కారులో పంపించినప్పుడు అక్కడ డ్రైవరు ఆయా ఇద్దరు మాట్లాడేటువంటి విషయాలంతా వీడు వింటాడు. ఆ మాటలే వీడికి అలవడిపోతాయి. ఈ ఆయా ప్రాక్టీస్లే వీడికి వచ్చేసేస్తాయి. కడాతుడికి ఆయా చస్తే ఏడుస్తాడు కానీ అమ్మ చస్తే కూడా ఏడ్చడు. కారణం ఏమిటి? అమ్మతో సంబంధం లేదు. ఆ విధమైనటువంటి దుఃఖం ఎట్లా వస్తుంది? ఈ విధంగానే కలికాలం యొక్క ప్రభావము తల్లి బిడ్డలను కూడా వేరు చేస్తూ వస్తుండాలి. కనుక భారతీయ సంస్కృతి ప్రాచీన కాలము నుండి కూడాను ఇంత పవిత్రమైనటువంటి యొక్క స్థితిలో పోషించుకుంటూ వచ్చినటువంటిది. ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతిని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఏదో ఇవంతా కూడాను ఒక అనాగరికమైనటువంటి యొక్క చర్యలు అని భావిస్తున్నాము. కాదు కాదు. రేపటి దినం మాతృరూపులుగా తయారైనటువంటి విద్యార్థినులు ఉంటున్నారు. కనుక మీరు ఈ విషయాలంతా జాగ్రత్త పెట్టుకొని మీ పిల్లలను సరైన స్థితిలో పోషించి సరైన స్థితిలో వాడిని అభివృద్ధి పరిచి వాడిని తగినటువంటి ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా మీరు తయారు చేయాలి. మదారటువంటిది ఆమె పుట్టిన పిల్లవానికి అంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క భగవత్ చింతన బోధిస్తూ వచ్చేటువంటిది. ఆ పిల్లలు ఒయ్యాలలో ఊచుకుంటూ ఆ యొక్క పవిత్రమైన ఓంకారమని ఏటి ఒక తొట్లలోను తత్తమకి అని ఏటి పరుపుతా పరచి ఎరుకనే బాలుణ్ణి ఏమనక ఉనచి 7 జగముల వారు ఏకమై ఊచా లాలి. ఈ విధంగా ఆయన పాడేటువంటిది. ఓంకారమని ఏటి ఒక తొట్లలోను సత్యత్వం అతి అనేటువంటి పరుపుతా పరచి ఎరుకు అనేటువంటి బాలుణ్ణి ఏమనక ఉనచి 7 జగముల వారు అనగా ఏమిటి? సూర్యరశ్మితో కూడినటువంటి వారంతా కూడా నీకు ఆశీర్వదిస్తుంటారు. అప్పుడే నీ ప్రజ్ఞానం అనేటువంటిది వికసిస్తుంది. ఓ కుమారుడా, నీవు నిరంతరం కూడాను ఒక దివ్య భావాన్ని కలిగి ఉంటుంది. ఈ లోకము కోసం నీ ఏమాత్రము వెలువబడిందు. ఈ దివ్యత్వాన్ని నీవు పొందు అని ఆశీర్వదించుతూ ఆమె జోలపాట పాడేటువంటిది. ఈనాడు మనవారు అవి కాదు. నీవు గొప్ప ఉద్యోగవంతుడు కావాలి, గొప్ప విద్యావంతుడు కావాలి, ఫారిన్ కు పోవాలి, డబ్బును సంపాదించాలి, ఇలాంటి యొక్క భావంతోనే వాళ్ళు ఊస్తూ ఉంటుంటారు.
go abroad. ఒక చిన్న పాట కూడా ఉంటుండాలి. చెట్లోన మీ మామ శనగలయ్యంగా భాగమివ్వని పొమ్ము బాలశంకరుడా, ఏసినాడు లేవు కోసినాడు లేవు ఏవి ఇస్తురా భాగము నీకు అంటే మాయమ్మ నీ తోడ పుట్టినది కాదా, తగవుకే పోదాము ధర్మసావిటికి అన్నాడంటే ఈ పిల్లవాడు. అప్పుడే యుద్ధం ప్రారంభము. ధర్మసావిటిలోన పెద్దలందరూ భాగమును ఇమ్మనిరి బిడ్డనిమ్మనిరి. ఇదే పోషణ. ఇలాంటి భావాలతో బిడ్డలను పోషిస్తుంటున్నారు. పుట్టిన తక్షణమే పెండిండు. నీ మేనమా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తావు, ఇంకొకరినిచ్చి పెళ్లి చేస్తావు, నీకు మంచి లక్షాధీశుని బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే మంచి కాలకులు వస్తుంటాయి, వరకట్నం అంతా వస్తుంది, దాని ద్వారా కూడా మనం మించి కట్టుకో. ఇవే ఆశలు ఈనాటి తల్లులకు. ఇది చాలా తప్పు. ఈ చిన్న పిల్లలకు ఈ యొక్క చిన్న తనము నుండి కూడా ఇలాంటి బోధలు చేస్తుంటున్నాం. 5వ సంవత్సరం వచ్చేటప్పటికీ అక్షరాభ్యాసం ప్రారంభించేటువంటి సాంప్రదాయం భారతీయులది. ఓ నా మహా సి వా యహ. ఈ అక్షరముల్లో ఏమైపోతుంది? ఓ ప్రత్యేకమైపోతుంది. నమః శివాయ అంటే నమ శివాయ అయిపోతుంది. ఓం నమ శివాయ అయిపోయింది. ఓ నమః శివాయ ఈ రెండు చేరి ఓం నమ శివాయ అయిపోతుంది. ప్రారంభం లోపల భగవత్ నామం చేతనే అక్షరాభ్యాసం ప్రారంభించేటువంటి వారు. ఈనాటి పిల్లలకు బ్లాక్ షిప్ చూడండి. ఈ విధంగా టింగ్ డాంగ్ బెల్ పుసిసింది బెల్. అర్థము లేనటువంటివన్నీ కూడా పిల్లలకు బోధిస్తూ ఉంటున్నారు. కనుకనే ఈనాటి పిల్లలందరూ కూడాను వారు ఈ మార్గం పట్టడంలో వాళ్ళ తప్పు కాదు, తల్లిదండ్రుల తప్పే. తల్లిదండ్రులు ఆ విధంగా పెంచుతూ వస్తున్నారు. కనుక మొక్క చక్కగా అయినప్పుడు చెట్టు చక్కగానే ఉంటుంటారు. మొక్క చొట్ట అయిపోతే చెట్టంతా చొట్టనే అయిపోతుంది. కనుకనే ఈనాటి పిల్లలను చక్కనైనటువంటి ఆదర్శవంతమైనటువంటి విధంగా మనం పోషించడానికి తల్లులు కూడా తగిన శ్రద్ధను వహించాలి. ఇవన్నీ కూడా కేవలము భారతీయ సంస్కృతి అయినటువంటి ఈ పవిత్రమైన ఉపనిషత్తులు, ఇతిహాసములు, పురాణముల యొక్క ప్రమాణాన్ని మనం కొంతవరకు విచారణ చేయాలి. ఇవన్నీ కూడా ఎక్కడో ఉంటున్నటువంటి విషయాలు తెలపటం లేదు, అంతా మన యందే ఉంటున్నటువంటి విషయాలు తెలుపుతున్నారు. ప్రతి శక్తి, ప్రతి గుణము, ప్రతి పవిత్రము మానవుని యందే ఉంటున్నది, కానీ బయట లేదు. కనుక నీవు ఆ దివ్యమైన భావాలను ఆవిర్భవించి చేసుకోవటానికి తగిన కృషి చేయండి. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా శాంతి నహీ.